ఓటుకు నోటు కేసులో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. సోమవారం సాయంత్రం 5 గంటలలోపు విచారణకు హాజరు కావాలని కోరింది. సండ్ర ఇంటికి వెళ్లిన ఏసీబీ అధికారులు ఆయన లేకపోవడంతో ఇంటి తలుపుకు నోటీసులు అంటించారు. సండ్రకు గతంలో ఓసారి ఏసీబీ నోటీసు జారీ చేసింది. అయితే అనారోగ్య కారణాలకు సాగ్గా చూపుతూ ఆయన ఏసీబీ విచారణకు గైర్హాజరయ్యారు. ఇటీవలే తాను విచారణకు సిద్దమంటూ ఏసీబీకి లేఖ రాశారు సండ్ర. దీంతో విచారణకు రావాలని సీఆర్పీసీ సెక్షన్ 41 కింద నోటీసులు జారీ చేసింది ఏసీబీ. 6వ తేదీలోపు ఏసీబీ ముందు హాజరవుతానన్నారు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. రెండోసారి నోటీసులు ఇచ్చిన విషయం మీడియా ద్వారానే తెలిసిందని ఆయన అన్నారు. అనారోగ్యం కారణంగానే తొలిసారి ఏసీబీ ముందుకు హాజరు కాలేకపోయానన్నారు వీరయ్య. ఇందిరమ్మ ఇళ్ల అక్రమాలపై హౌస్ కమిటీ వేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. దాదాపు 8 గంటల పాటు మంత్రివర్గ సమావేశం జరిగింది. డిజిటల్ ఇండియా, పుష్కరాలు, ఇందిరమ్మ ఇళ్లలో అక్రమాలపై కమిటీ చర్చించింది. కేంద్రం ప్రారంభించిన డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ఏపీలో అన్ని శాఖల్లో విస్తృత స్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్తర ప్రత్యుత్తరాలు అన్ని ఇకపై అధికారిక మెయిల్ నుంచే జరగనున్నాయి. ఆధార్ ను కూడా అన్ని శాఖల్లో ఖచ్చితంగా అమలు చేయనున్నారు. ఇందిరమ్మ ఇళ్లలో అక్రమాలపై ఏపీ కేబినెట్ సుదీర్ఘంగా చర్చించింది. 10 ఏళ్లలో దాదాపు 4,000 కోట్ల మేర అవినీతి జరిగినట్లుగా కేబినెట్ సబ్ కమిటీ మంత్రివర్గానికి నివేదిక ఇచ్చింది. అక్రమాలకు పాల్పడిన వారిపై ఆర్ఆర్ యాక్ట్ కింద చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. లబ్ది పొందిన అనర్హుల నుంచి డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించారు. ఇటు పుష్కరాల నిర్వహణపై చర్చ జరిగింది. పనులు జరుగుతున్న తీరును మంత్రులు సీఎంకు వివరించారు. భారీగా నిధులు కేటాయించినా పనులు సకాలంలో పూర్తి చేయలేకపోయారని సీఎం అభిప్రాయపడ్డారు. గత 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం శాచ్యురేషన్ అనే ఒక పదం పెట్టి 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఒక్క పూరి గుడిసు కూడా కనిపించకూడదు, ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించడమే మా ధ్యేయం అని చెప్పి 41 లక్షల ఇల్లు రాష్ట్రంలో 10 సంవత్సరాలు మంజూరు చేశారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఇల్లు నిర్మాణం మీద ప్రత్యేకంగా ఒక కేబినెట్ సబ్ కమిటీ వేసి సుమారుగా 10-12 సమావేశాలు పెట్టి దీని మీద పూర్తిగా చర్చించి ఈరోజు కేబినెట్కి ఒక రిపోర్ట్ కూడా ఇచ్చాం. గవర్నర్ నరసింహన్ను తొలగించాలంటూ కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ కు లేఖ రాశారు కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి. రాజ్యాంగ పరిరక్షణలో గవర్నర్ విఫలమయ్యారని లేఖలో విమర్శించారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ కు విరుద్దంగా టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారని లేఖలో మండిపడ్డారు. పార్టీ మారిన సీనియర్లపై కాంగ్రెస్ పెద్దలు ఫైర్ అయ్యారు. ఇతర పార్టీలోకి వెళ్లిన పీసీసీ మాజీ చీఫ్లు కేకే, బొత్స, డీఎస్ల చిత్రపటాలను గాంధీభవన్లో తొలగించారు. డీఎస్ టీఆర్ఎస్ కు కోర్టుగా పనిచేశారని ఆరోపించారు వీహెచ్. కష్టకాలంలో ఉన్న పార్టీని విడిచి వెళ్లిన వెన్నుపోటుదారుల ఫోటోలు తొలగించడంలో తప్పు లేదు అన్నారు వీహెచ్. అన్ని జిల్లా కార్యాలయాల్లో వీటిని అమలు చేయాలన్నారు. గుంటూరు నగరంలోని ప్రసిద్ధ భజరంగ్ జూట్ మిల్స్ యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. మిల్లు గేటు వద్ద లేఖను అంటించింది. కార్మికుల తీరు వల్లే మిల్లు మూతపడే స్థాయికి వచ్చిందని, ప్రతి పనికి అడ్డు తగులుతున్నారని ప్రకటించింది. కార్మికులు మాత్రం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకే యాజమాన్యం మిల్లును మూసివేసిందని ఆరోపిస్తున్నారు. మిల్లు ముందు ఆందోళనకు దిగారు. కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిల్లు మూసివేయడంతో 100 మంది కార్మికులు రోడ్డున పడ్డారు. 2014 సివిల్స్ ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. మొదటి 5 ర్యాంకుల్లో 4 అమ్మాయిలే ఉన్నారు. తొలి ర్యాంకు ఇరా సింఘాల్, 2వ ర్యాంకు రేణురాజ్, 3వ ర్యాంకు నిధి గుప్తా, 4వ ర్యాంకు వందనారావు, 5వ ర్యాంకు సుహర్ష భగత్ సాధించారు. 100లోపు 5 తెలుగు విద్యార్థులు ర్యాంకులు సాధించారు. సాకేత్ రాజు 14వ ర్యాంకు, లక్ష్మీకాంత్ 21వ ర్యాంకు, రాజ్ గోపాల్ 49వ ర్యాంకు, వేదితారెడ్డి 71వ ర్యాంకు, లక్ష్మీ భవ్య 88వ ర్యాంకు సాధించారు. మొత్తం 1236 సివిల్ పోస్టులకు గాను జనరల్ 590, ఓబీసీ 254, ఎస్సీ 194, ఎస్టీలకు 98 పోస్టులు కేటాయించారు. 2014 సివిల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. సివిల్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. తెలుగు రాష్ట్రాల నుంచి 9 మంది ఉన్నత ర్యాంకులు సాధించారు. సివిల్స్ లో ఎం సాకేత్ రాజా 14వ ర్యాంకు, లక్ష్మీకాంత్ రెడ్డి 21వ ర్యాంకు సాధించారు. తమ పిల్లలు సివిల్స్ లో ర్యాంక్ సాధించడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ విద్యార్థులకు జేఈఈ ర్యాంకులు కేటాయించింది సీబీఎస్ఈ. వెబ్సైట్ లో ర్యాంకులు తెలుసుకోవచ్చని, రేపటి వరకు ఆప్షన్స్ కోరుకునే అవకాశం ఉందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రకటించారు. ముందుగా ఇంటర్ బోర్డు సీబీఎస్ఈకి మార్కులు పంపకపోవడంతో జేఈఈ ర్యాంకులను ప్రకటించలేదు. దీంతో విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మళ్లీ అధికారులు మార్కులను పంపడంతో ఎట్టకేలకు తెలంగాణ విద్యార్థులకు జేఈఈ ర్యాంకులు కేటాయించింది.
తాను సిద్దిపేట నర్సరీలో మొలిచిన మొక్కనేనని అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. హరితాహారం కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్ మండల పరిషత్ కార్యాలయం వద్ద మొక్కలు నాటారు. వజ్రాలు పెట్టుకున్న సిద్దిపేట ప్రజల ప్రేమ దొరకదు అన్నారు సీఎం కేసీఆర్. 3.5 ఏళ్లలో సిద్దిపేటకు గోదావరి నీళ్లు తెస్తామని హామీ ఇచ్చారు. మహబూబ్నగర్ జిల్లా కొత్తకోటలో నిర్వహించిన హరితాహారంలో పాల్గొన్నారు మంత్రి లక్ష్మారెడ్డి. ఈ సందర్భంగా మొక్కలు నాటారు. వారం రోజుల్లో 4,60,00,000 మొక్కలు నాటాలని ప్రభుత్వ లక్ష్యమన్నారు. జిల్లా సస్యశ్యామలం కావాలంటే మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. మన్యం వీరుడు స్వాతంత్ర పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ పై ఆ మహనీయుని విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు ఏపీ సీఎం చంద్రబాబు. దేశం కోసం అల్లూరి చేసిన పోరాటాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు బాబు. విశాఖలో అల్లూరి సీతారామరాజు జయంతిని ఘనంగా నిర్వహించింది సిపిఐ. బీచ్ రోడ్లోని అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు సిపిఐ నేతలు. అల్లూరి స్ఫూర్తితో బాక్సైట్ వెలికితీతను వ్యతిరేకిస్తున్నామంటున్నారు. విశాఖకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని సిపిఐ నేతలు డిమాండ్ చేస్తున్నారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై అసంతృప్తి వ్యక్తం చేశారు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్. పుష్కరాల్లో ఏదైనా తప్పిదం జరిగితే చంద్రబాబును ప్రజలు క్షమించరని హెచ్చరించారు. 2 రోజుల పాటు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన జగన్ పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు వెళుతూ రాజమండ్రిలో పలుచోట్ల పుష్కర పనులు పరిశీలించారు. పుష్కరాలకు నామినేటెడ్ పనులు చేపట్టి నిధులు దోచుకుంటున్నారని ఆరోపించారు జగన్. విజయవాడ భవానీపురం ఊర్మిళానగర్ లో ఇటీవల విద్యుత్ షాక్ గురై మృతి చెందిన 5 కుటుంబాలకు వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. షార్ట్ బ్రేక్. బ్యాక్ టు 30/60. రాష్ట్రపతి సలహా మేరకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పనిచేయాలన్నారు సిపిఐ నారాయణ. అవినీతి, పార్టీ ఫిరాయింపులు పక్కన పెట్టి ప్రజల అభివృద్ధి కోసం పాటుపడాలని సూచించారు. బెయిల్పై విడుదలైన రేవంత్ రెడ్డి యాత్ర అనైతికమన్నారు నారాయణ. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్టు అయిన ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి 14 రోజుల రిమాండ్ విధించారు నంద్యాల మెజిస్ట్రేట్. దీంతో అతన్ని తెల్లవారుజామున ఆళ్లగడ్డ సబ్ జైలుకు తరలించారు. ఆయన పరీక్షించిన ఆళ్లగడ్డ వైద్యులు బీపీ, ఛాతీ నొప్పి అధికంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం నిమ్స్ కు తరలించాలని సూచించారు. దీంతో ఆయన హైదరాబాద్ కు తీసుకొచ్చారు పోలీసు అధికారులు. ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ లోక్ సత్తా ధర్నా చేపట్టింది. ఏపీ సెక్రటేరియట్ ముందు ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు. సెక్రటేరియట్ లోకి వెళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నించడంతో వాళ్ళందరినీ పోలీసులు చెదరగొట్టారు. అయినా పరిస్థితి మారకపోవడంతో కార్యకర్తను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. పార్టీ మారుతున్న నేతలందరి ఆస్తులను జప్తు చేయాలని డిమాండ్ చేసింది లోక్ సత్తా. తెలంగాణ ముఖ్యమంత్రిపైన అనుచిత కామెంట్స్ చేసిన రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలంటూ టీఆర్ఎస్ నేతలు ధర్నాకు దిగారు. సికింద్రాబాద్ ప్యారడైజ్ సెంటర్ దగ్గర రేవంత్ దిష్టిబొమ్మ దగ్ధం చేసి శవయాత్ర నిర్వహించారు. మంత్రి తలసానిపైన అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని, లేకుంటే హైదరాబాద్ లో అడుగు పెట్టనివ్వబోమని హెచ్చరించారు. గుంటూరు నగరంలోని ప్రసిద్ధ భజరంగ్ జూట్ మిల్స్ యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. మిల్లు గేటు వద్ద లేఖను అంటించింది. కార్మికుల తీరు వల్లే మిల్లు మూతపడే స్థాయికి వచ్చిందని, ప్రతి పనికి అడ్డు తగులుతున్నారని ప్రకటించింది. కార్మికులు మాత్రం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకే యాజమాన్యం మిల్లును మూసివేసిందని ఆరోపిస్తున్నారు. మిల్లు ముందు ఆందోళనకు దిగారు. కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిల్లు మూసివేయడంతో 100 మంది కార్మికులు రోడ్డున పడ్డారు. కడప జడ్పీ సమావేశం రసాభాసగా మారింది. ప్రోటోకాల్ విషయంలో టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ప్రారంభం నుంచి ప్రోటోకాల్ పాటించడం లేదంటూ వైసీపీ ఎమ్మెల్యేల అధికారులపై జడ్పీ చైర్మన్ ఫిర్యాదు చేశారు. దీంతో కలుగజేసుకున్న టీడీపీ సభ్యులు ముందుగా ఎజెండాలో ఉన్న అంశాలు చర్చించాలంటూ అడ్డు తగిలారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం నడిచింది. ఒకానొక దశలో వైసీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి చేతిలో ఉన్న మైక్ విసిరివేయడంతో దానికి ప్రతిగా టీడీపీ సభ్యుడు కూడా మైక్ విసిరేశాడు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అయితే తన పట్ల వైసీపీ ఎమ్మెల్యేలు వ్యక్తిగత దూషణలకు దిగారని కలెక్టర్ అధికారులు సమావేశం నుంచి వాకౌట్ చేశారు. కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డిపై నంద్యాల 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ కేసు నమోదైంది. బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు ఎంపీటీసీ సభ్యుడు బాల హుస్సేని ఫిర్యాదుపై ఈ కేసు నమోదైంది. రాజశేఖర రెడ్డి తనను కిడ్నాప్ చేసి నిర్బంధించారని ఫిర్యాదులు పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేయాల్సిన బాల హుస్సేని అదృశ్యం కావడంతో నిన్న మిస్సింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు. వైసీపీ నేతలు కిడ్నాప్ చేశారని టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి ఇప్పటికే పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. మరోవైపు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అజ్ఞాతంలో ఉన్నారు.
అనంతపురం జిల్లాలో వేరుశనగ విత్తనాలను సరఫరా చేయాలంటూ బీజేపీ ఆందోళన బాటపట్టింది. విత్తనాల పంపిణీలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు బీజేపీ నేతలు. విత్తనాలపై రైతులతో కలిసి బీజేపీ నేతలు జేడీకి వినతి పత్రం అందజేశారు. కింది స్థాయి అధికారులకు అక్కుర్తితోనే విత్తనాల సమస్య ఏర్పడిందని మండిపడ్డారు బీజేపీ నేతలు. విశాఖలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో రెండో రోజు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ర్యాలీలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో యువత తరలివచ్చారు. అభ్యర్థులు ఒక్కసారిగా తోసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పలువురికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు అధికారులు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. ఈ ఘర్షణలో 10 మందికి గాయాలయ్యాయి. పేరావరి మండలం పిట్టల వేమవరంలో ఓ పొలం విషయంలో ఇరు వర్గాల మధ్య గొడవ మొదలైంది. శాంతియుతంగా తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఇరు వర్గాలు సమావేశమయ్యాయి. సమావేశంలో ఇరు వర్గాలు మాటామాట పెంచుకోవడంతో ఇరువురు ఘర్షణకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ మొదలుపెట్టారు. అర్హులైన ఇంజనీరింగ్ విద్యార్థులందరికీ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలంటూ ఉన్నత విద్యా మండలిని ముట్టడించింది ఎస్ఎఫ్ఐ. ఆందోళన చేస్తున్న విద్యార్థులను బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు పోలీసులు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. జిల్లాకు ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీని ఏర్పాటు చేయాలని, పెండింగ్ ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఎస్ఎఫ్ఐ నేతలు. ఉగ్రవాది యాసిన్ భత్కల్ జైలు నుంచి పారిపోయేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు చర్లపల్లి జైలు అధికారులు. భత్కల్ ఉంటున్న మంజురా బ్యారక్ వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేశారు. జైలు నుంచి పారిపోయి వస్తారంటూ యాసిన్ ఢిల్లీలో ఉంటున్న తన భార్య జాహేదాకు పలుమార్లు ఫోన్ చేసినట్లుగా జైలు అధికారులు గుర్తించారు. మంజురా బ్యారక్ లో యాసిన్ భత్కల్ తో పాటు మరో 12 మంది ఉగ్రవాదులు ఉంటున్నారు. భత్కల్ ను ప్రతి 14 రోజులకోసారి నాంపల్లి కోర్టుకు తరలిస్తారు. అయితే వారానికి 2 సార్లు ఫోన్లో తన భార్యతో మాట్లాడుతున్న భత్కల్ సిరియాలో ఉంటున్న తన స్నేహితుల ద్వారా జైలు నుంచి బయటకు పడతానని, త్వరలోనే కలుస్తానంటూ ఫోన్లో జహేదాకు చెప్పినట్లుగా నిఘా వర్గాలు గుర్తించాయి. భత్కల్ తన భార్యతో మాట్లాడిన మాటలు ప్రస్తుతం ఇంటెలిజెన్స్ ఎన్ఐఏ సునిశ్చితంగా పరిశీలిస్తోంది. ప్రస్తుతం యాసిన్ భార్య జాహేదా ఢిల్లీలోని జామియా నగర్ లో ఉంటుంది. దేశంలో జరిగిన బాంబు పేలులకు యాసిన్ భత్కల్ కు లింక్ ఉంది. ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకుల్లో ఒకడైన భత్కల్ 2013లో నేపాల్ సరిహద్దు దగ్గర అరెస్ట్ అయ్యాడు. తర్వాత దిల్సుఖ్ నగర్ పేలుడుతో సంబంధం ఉందన్న ఆరోపణతో ట్రాన్సిట్ వారెంట్ తో ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు తరలించారు. అప్పటి నుంచి చర్లపల్లి జైల్లోనే భత్కల్ ఉంటున్నాడు. తాజాగా భత్కల్ ఫోన్ సంభాషణలతో నిఘా వర్గాలు మరింత అప్రమత్తమయ్యాయి. భత్కల్ చర్లపల్లి జైల్లో ఫోన్ వాడుతున్నట్లుగా వస్తున్న వార్తలను ఖండించారు జైలు డీఐజీ నరసింహ. 2014 నుంచి భత్కల్ చర్లపల్లి జైల్లో ఉన్నాడని, జైలు ఆవరణలో ల్యాండ్ లైన్ తప్ప మరే నెట్వర్క్ లేదని స్పష్టం చేశారు. భత్కల్ మాట్లాడిన వాయిస్ రికార్డ్ చేసి పరిశీలిస్తున్నామన్నారు జైలు డీఐజీ నరసింహ. 30-60లో మరి షార్ట్ బ్రేక్. బ్యాక్ టు బులెటిన్. అనంతపురం జిల్లా హిందూపురంలో ఏళ్ల తరబడి ఉన్న మార్కెట్ ను కూల్చివేశారు అధికారులు. 6 జేసీబీలతో ఇక్కడ భవనాలు కూల్చివేశారు మున్సిపల్ అధికారులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. ఇప్పటికే అనేక సార్లు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు వ్యాపారస్తులు. అయితే ఈ స్టేను హైకోర్టు ఎత్తివేయడంతో కూల్చివేతకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో ఈ తెల్లవారుజాము నుంచి కూల్చివేత పనులు చేపట్టారు అధికారులు. అధికారుల తీరుపై మండిపడుతున్నారు వ్యాపారులు. ప్రముఖ సినీ గాయకురాలు సునీత తిరుమలేశ్వరుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న ఆమె ఈ ఉదయం వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ అధికారులు ఆమెకు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వరంగల్ జిల్లాలో గంజాయి అక్రమ రవాణాకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. పోలీసుల కళ్లు కప్పి పెద్ద ఎత్తున గంజాయిని ఇతర జిల్లాలకు అక్రమంగా రవాణా చేస్తున్నారు. తాజాగా తొర్రూరు దగ్గర నిర్వహించిన పోలీసుల తనిఖీల్లో దాదాపు 4 టన్నుల గంజాయి పట్టుబడింది. లారీని సీజ్ చేసిన అధికారులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 2.5 కోట్ల పైనే ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. అరటి గెలల కింద పెట్టి ఎవరికి అనుమానం రాకుండా గంజాయిని తరలిస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో 100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఒరిస్సాకు చెందిన 2 నిందితులు అనుమానాస్పదంగా తిరగడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. గంజాయిని చిన్న ప్యాకెట్లుగా మార్చి వివిధ రాష్ట్రాలకు తరలిస్తున్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. అయితే దీని వెనుకున్న అసలు సూత్రధారులు పరారీలో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. రాజమండ్రిలో ఓ కామాంధుడి అరాచకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొద్ది రోజులుగా కోరిక తీర్చాలంటూ మహిళా టీచర్ను వేధించసాగాడు కోటిలింగాలపేటకు చెందిన బాల గిరిధర్. ఎవరితోనైనా చెబితే పరువు పోతుందని మహిళ అన్ని సహిస్తూ వచ్చింది. దీంతో గిరిధర్ మరింత రెచ్చిపోయాడు. రోడ్డుపైన మహిళపై దాడికి పాల్పడ్డాడు. అందరూ చూస్తుండగానే ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో విసుగు చెందిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇది జరిగి 5 రోజులు గడిచినా పోలీసులు స్పందించకపోవడంతో హెచ్ఆర్సీని ఆశ్రయించింది.
తిరుపతిలో బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. తిరుపతిలో రద్దీగా ఉండే మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు బస్సు టైర్ల కింద పడి ఓ మహిళ మృతి చెందింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. డ్రైవర్ అదుపులోకి తీసుకున్నారు. నల్గొండ జిల్లా చివ్వెల మండలం గుంపుల తిరుమలగిరి సమీపాన జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న కేసీఆర్ ట్రావెల్స్ బస్సు గుంపుల తిరుమలగిరి దగ్గరకు రాగానే అదుపు తప్పి పల్టీలు కొట్టింది. ప్రయాణికులంతా అద్దాలు బద్దలు కొట్టి బయటపడ్డారు. గాయపడిన వారు సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో జరిగిన ప్రమాదంలో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆర్టీసీ కాలనీలో ఓ మహిళపై ప్రమాదవశాత్తు కిరోసిన్ మీద పడి నిప్పంటుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడ్డ మహిళను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మహిళ కూతురుతో కలిసి ఇక్కడ నివసిస్తుండగా భర్త విదేశాల్లో ఉంటున్నట్లుగా తెలిసింది. సమీప బంధువులు ఎవరూ లేకపోవడంతో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. హైదరాబాద్ మీర్పేట త్రివేణి నగర్ లో ఓ ఇంట్లో ఉన్న బైకులకు నిప్పు పెట్టారు దుండగులు. 2 బైకులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఆ ఇంటి యజమానులు బయటకు రావడంతో దుండగులు పరారయ్యారు. తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు. గుంటూరు జిల్లా మాచర్ల మండలం తాళ్లపల్లిలో ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చారు. ముక్కంటి అనే వ్యక్తి చేతబడులు చేస్తున్నాడనే అనుమానంతో 15 రోజుల క్రితం గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. తనకు అలాంటివేమీ తెలియవని చెప్పాడు. అయితే అదే గ్రామానికి చెందిన కొందరు పొలంలో పనిచేసుకుంటున్న ముక్కంటిపై గొడ్డలతో దాడి చేసి హత్య చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.